నాటి పరికరాలతో ఇప్పటికీ ఫోన్లు ట్యాప్ చేస్తున్నారట. ఆనాడు ఇజ్రాయెల్ నుంచి తెచ్చిన పరికరాలతో ఇప్పటికి కూడా ఫోన్లు ట్యాప్ చేస్తున్నారని ఎవరు అంటున్నారు? ప్రస్తుతం మంత్రిగా ఉండి గవర్నమెంట్లో కీలకంగా ఉన్న పొంగులేటి శ్రీనివాసరెడ్డి అంటున్నాడు. బీఆర్ఎస్ పైన మంత్రి పొంగులేటి ఆరోపణ, వాటిని ఎక్కడ దాచారో విచారించి చర్యలు తీసుకుంటామని వెల్లడి. ఇప్పుడు అధికారంలో ఉన్నదెవరండి? వీళ్ళే. ఇజ్రాయెల్లో పరికరాలు తెచ్చి ఫోన్లు ట్యాప్ చేసిరన్నది వాస్తవమే. జనరల్ ఫోన్లే కాదు, వాట్సాప్లు ఇంకేది ఉన్నా కూడా అన్ని ఫోన్లు విన్నారు, ఎవిడెన్స్ కలెక్ట్ చేసిర్రు, అంత వాస్తవమే. ఇప్పుడు ఆ పరికరాలు ఎక్కడి నుంచి తెచ్చిరు, ఎవరు డబ్బులు పెట్టి తెచ్చిర్రు అన్నది బయటకు వచ్చింది కదా. ఆయన ఎవరు? నవీన్ రావు ఎమ్మెల్సీని కూడా విచారించారు కదా, కుకట్పల్లికి సంబంధించిన వ్యక్తిని. మరి ఎవరిని అరెస్ట్ చేసిరు దాంట్లో? ఇంతవరకు ఏం తెలిసినారు దాంట్లో? ఇప్పుడేమంటుండే, ఆ పరికరాలు ఇంకా ఉన్నాయట, దాని నుంచి ఫోన్లు ట్యాప్ చేస్తున్నారట. ఎట్లా తెలిసింది మీకు? ఒకవేళ మరి ఆ ఫోన్లు ట్యాప్ చేస్తే మరి మీరే అధికారంలో ఉన్నారు కదా, యాక్షన్ ఏది మరి? ఆ పరికరాలు ఎక్కడనే కనుక్కోవడానికి 2 ఏళ్ళు పట్టిందా? ఇప్పుడు వాళ్ళు ఏమంటున్నారు? మంత్రుల ఫోన్లు కూడా ట్యాప్ అవుతున్నాయని కేటీఆర్ అంటున్నాడు. ఈ ఫోన్ ట్యాపింగ్ అంశం తెర మీదకి వచ్చి వాళ్ళని విచారిస్తున్నప్పుడు మా మంత్రుల ఫోన్లు, మా ఫోన్లు మాకు మేము ట్యాప్ అవ్వడం కాదు, ఇంకా మీరే ట్యాప్ చేస్తున్నారని పొంగులేటి శ్రీనివాసరెడ్డి అంటున్నాడు. అంత రాజకీయమే, ఎంతకు మించి ఏమీ లేదు ఇందులో. వీళ్ళు ఆ ట్యాపింగ్లో యాక్షన్ తీసుకోరు, వాళ్ళకి అర్హత లేకుండా పోయింది అవతలోడికి. గవర్నమెంట్లో ఉండాల్సిన వాళ్ళు మాట్లాడే మాటేనా ఇది? మీరు ఏ పరికరాలు అయితే ఉన్నాయో ఆ పరికరాలని మీరు స్వాధీనం చేసుకోవాలి. ఎక్కడున్నాయో ఇంటెలిజెన్స్ వ్యవస్థ, పోలీస్ వ్యవస్థ, మొత్తం సిస్టమ్ అంతా మీ చేతిలోనే ఉంది కదా. బీఆర్ఎస్ హయాంలో అక్రమంగా ఫోన్ ట్యాపింగ్కు పాల్పడ్డ ఆ పార్టీ నాయకులు నాటి పరికరాలతో ఇప్పటికీ తమ ఫోన్లు ట్యాప్ చేస్తున్నారని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆరోపించారు. ఈ అంశాన్ని ప్రభుత్వం తీవ్రంగా పరిగణిస్తోంది. ఆ పరికరాలు ఎవరింట్లో, ఏ ఫామ్ హౌస్లో దాచారో, ఎంతమంది ఫోన్లు అక్రమంగా వింటున్నారో విచారించి బాధ్యులపైన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ఖమ్మంలో మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఉద్యోగులు ఓటర్లు కాదా, పార్టీ కోసం ఓటేయాలి అని వారిని అడగడంలో తప్పేంటని మంత్రి ప్రశ్నించారు. ఉద్యోగులతో తాను జరిపిన ఫోన్ సంభాషణను ఖమ్మంలో బీఆర్ఎస్ నాయకులు విడుదల చేయడంపై ఆయన ఈ విధంగా స్పందించారట. మంత్రిగా ఉద్యోగులతో సమీక్షలు జరుపుతాను, అలా వారితో ఫోన్లో మాట్లాడిన అంశాలు బీఆర్ఎస్ నాయకులకే తెలిసాయంటే తమ ఫోన్లను ఇప్పటికీ ట్యాపింగ్ చేస్తున్నట్టే అని పునరుద్ఘాటించారు. రాష్ట్ర వ్యాప్తంగా 116 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్లకు బుధవారం పోలింగ్ జరగనుంది. కాంగ్రెస్ పార్టీ 80% పైగా స్థానాలు కైవసం చేసుకుంటుందని ధీమా వ్యక్తం చేసింది. ఇక మిగతాదంతా ఏదో మాట్లాడుకుంటూ వచ్చిండు. మీరే గవర్నమెంట్లో ఉన్నారు కదా, మరి ఆ పరికరాలు ఎక్కడున్నాయో తేల్చండి. ఏమైంది ఆ కేసు? ఇంతవరకు సీరియల్ ఎపిసోడ్ లాగా నడుస్తున్నది, వస్తున్నా పోతున్నా అన్నట్టుగా వాళ్ళు వస్తున్నారు, పోతున్నారు.